హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఇది మనకు రెగ్యులర్గా చేసుకునే మటన్ కర్రీలా కాకుండా ఫంక్షన్స్లలో క్యాటరింగ్ వాళ్ళు చేసేలాగా థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీతో టేస్టీగా మటన్ కర్రీ ఉంటుంది. ఈ మటన్ కర్రీ తొందరగా అలాగే సింపుల్గా తయారు చేసుకొని ఎక్కువ టేస్ట్ ఉండేలాగా తయారు చేసుకోవచ్చు. అండ్ మనకి ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో తిన్నలాంటి టేస్ట్తో మటన్ కర్రీ రావాలి అంటే ఈ ప్రాసెస్లో చేయండి. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది, ముక్కలు కూడా మనకి జ్యూసీగా ఉంటాయి. మరి అలాంటి రెసిపీని ఇప్పుడు మనం చూద్దాం. దానికన్నా ముందు ఇప్పటి వరకు మన ఛానల్లో ఫస్ట్ టైం ఇంకా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో అరకప్పు వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేయండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 3 నుంచి 4 పచ్చిమిర్చీలు, 2 మీడియం సైజు ఆనియన్లని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటితో పాటుగా కొంచెం పుదీనాను కూడా వేసుకొని ఆనియన్స్ కంప్లీట్గా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, చూపించిన విధంగా ఇలా ఆనియన్స్ కంప్లీట్గా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతేనే థిక్ గ్రేవీ వస్తుంది, అలాగే గ్రేవీ కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడిని యాడ్ చేసుకుందాం. మనకి ఈ ఆయిల్లో మసాలా పొడి వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కూడా ఇలాగే మసాలా పొడిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది గ్రేవీ అనేది. ఇలా మసాలా పొడి ఓ 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ బిర్యానీ ఆకులను వేయడం వలన ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే మటన్ కూడా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వండి. ఈ టమాటా కంప్లీట్గా మెత్తబడితేనే గ్రేవీకి టేస్ట్గా ఉంటుంది, అలాగే ముక్కలు కూడా మనకి జ్యూసీగా టెండర్గా ఉంటాయి. ఇలా ఒక 5 నిమిషాల పాటు టమాటా మెత్తబడేంత వరకు క్యాప్ క్లోజ్ చేసి ఉడికించుకోండి. ఇలా చూపించిన విధంగా టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ టమాటా గ్రేవీలో మొత్తంలో మటన్ కలిసిపోయేలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు మటన్ ఉడకనివ్వాలి. మటన్ ఆల్మోస్ట్ మనకు ఒక 70 to 80% వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుంటేనే ఉప్పు కారం వేసినా కానీ లోపల వరకు వెళ్తుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. ఇలా మనకి మధ్యలో కలుపుకుంటూ మటన్ మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ మనము కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా గిన్నెలో వండుతున్నాం కదా, అందుకని మటన్ ఉడకడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది. సో చూపించిన విధంగా ఇలాగ 70% వరకు మటన్ ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు కారము, అలాగే ఓ రెమ్మ కరివేపాకు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్. ఈ ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. వీటితో పాటుగా 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని కలిపేయాలి. ఈ ఉప్పు కారం వేసుకున్న ధనియాల పొడి ఈ 3 కూడా మటన్కి పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇలా 5 నిమిషాల పాటు కలిపేసుకొని ఉడికించుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు క్యాప్ క్లోజ్ చేసి పెట్టుకొని ఉడకనివ్వండి. ఇలా 5 నిమిషాల పాటు క్యాప్ ఓపెన్ చేసి కలుపుతూ ఉడికించుకొని 10 నిమిషాల పాటు క్యాప్ క్లోజ్ చేసి పెట్టుకొని ఉడికించడం వలన ముక్కలు అనేవి ఉప్పు కారంని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా కంప్లీట్గా 15 నిమిషాల పాటు మటన్ని ఉప్పు కారంతో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఈ మటన్లో వాటర్ మనకి ముక్కల పైనకి తేలేలా వేసుకుంటే సరిపోతుంది. అది గ్రేవీకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతుంది. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని క్యాప్ క్లోజ్ చేసి పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా మనకు ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, మనకి గ్రేవీ కూడా కొంచెం లైట్గా థిక్ అవుతూ ఉంటుంది. ఒకసారి మనము మటన్ని చెక్ చేసుకుందాము. ఇలా మనం మటన్ చెక్ చేసుకోవడానికి ఒక పీస్ని తీసుకొని స్పూన్తో ఇలా కట్ చేసి చూడండి. ఇలా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందంటే మటన్ మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నట్టే. ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది మటన్ ఉడికిందా లేదా అనేది. చూసారు కదా, మనకి మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ మటన్ ఉడకడానికి మనకి మ్యాక్సిమం ఒక 40 to 45 మినిట్స్ అయితే టైం పడుతుంది. అదే మన కుక్కర్లో అయితే 3 నుంచి 4 విజిల్ల వరకు పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా మనం దించే కన్నా ఒక 5 నిమిషాల ముందు 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని కూడా వేసి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఒక ఉడకనిచ్చిన తర్వాత దింపేసేయాలి. మనం టమాటా వాడాం కదా, కొబ్బరి పొడి అనేది చాలా తక్కువ వాడాలి. అలా కొబ్బరి పొడి తక్కువ వాడితేనే టేస్ట్ ఉంటుంది మటన్.
ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఒక 5 నిమిషాలు దమ్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీగా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా మనకి గ్రేవీ కూడా ఎంత థిక్నెస్గా వస్తుందో. ఇంతే, ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే క్యాటరింగ్ స్టైల్ లాగా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే దానికన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకి అయితే మరీ బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, క్యాటరింగ్ స్టైల్లో మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ సండేకి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.